ఇప్పుడు యూజ్ చేస్తే ఏమైతుంది అది? నాకు వద్దంటే వద్దా ఫోన్. నెంబర్లు తప్ప ఏం లేవు, నాకు వద్దు ఈ ఫోన్. నువ్వు ఎంత కింద మీద పడినా కూడా నాకు అలా పైసలు లేవు, ఉన్నప్పుడు కొనిస్తా. తీసుకో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హలో గైస్, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో లాస్ట్ వీడియోలో మా భార్య ఫోన్ అయితే అన్ఫార్చునేట్గా పలిగిపోయింది కదా. సో తనకి మళ్ళీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సర్ప్రైజ్ ఏంటంటే ఐఫోన్ ఇద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ తీసుకున్నా. సర్ప్రైజ్ ఇద్దాం. ఎట్లా రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా? దానికంటే ముందు ఈ ఫోన్ ఇచ్చి చూస్తా. ఈ ఫోన్ ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఈ ఫోన్ ఇచ్చి చూస్తా. ఇది యూజ్ చేయని చెప్తా. ఏమంటుందో చూద్దాం. తర్వాత ఈ ఫోన్ ఇస్తా. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేయండి. వాడు విండండి. రోజ్, రోజ్ చెప్పు బావా. దా. చెప్పు. ఖతం. బాయ్ బాయ్, టాటా. 2 days నుంచి సరిగా మాట్లాడతలేవు. ఏం చేస్తలేవు? ఎందుకేమైంది? ఎందుకు మాట్లాడతలేవు? సరిగా ఉండలేవు ఇంట్లో. నా ఫోన్ పలగొట్టేసినావు. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో ఇంట్లో సరిగా ఉంటలేవు అంటున్నా. ఇంట్లో నా ఎవరు మాట్లాడతలేరు. ఫోన్ ఉంటే ఫోన్ లో చూసుకునేదాన్ని. ఒకదాన్ని ఏం చేయాలి? ఊకూ మాట్లాడకుండా. నీకు ఫోన్ కావాలంతే. నాకు ఫోన్ కావాలి. తీసుకో. నీకు ఐఫోన్? నీకు, నాకు కాదు, నీకు. నాకు ఈ ఫోను నేను వాడా ఈ ఫోను. నీకు ఫోన్, నాకు ఫోన్ చేయనీకి అంతే కదా. నాకు మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఫోన్ చేయనీకనే కదా. సరే, ఫోన్ చేయనికే కదా. మీరందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. కూర్చో. మీరందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, డ్యూటీకి వెళ్తారు. నేను ఒకదాన్ని కదా ఉండాలి. రోజు మొత్తం ఒకదాన్ని ఉండాలి. నాకు టైం పాస్ కాదు, ఏం కాదు. పెద్ద ఫోన్ ఉన్నా కూడా కొంచెం ఇట్లా చూస్తాను. రీల్స్, కొంచెం వీడియోస్, శారీస్, ఆడవాళ్ళవి మస్తు ఉంటాయి ఫోన్ లో. అవి చూడనికే అని నాకు ఇప్పుడు ఈ ఫోన్ లో నా దగ్గర బడ్జెట్ లేదు. అందుకోసమే తెచ్చిన. ఇంకో 1 month 2 months దాకా ఇది యూజ్ చేసిన తర్వాత కొనిస్తాను. సరేనా? బడ్జెట్ లేదు. మనం బట్టలు తీసుకునేటప్పుడు ఎట్లా వచ్చినాయి బడ్జెట్లు? బయటికి వెళ్తున్నా కాబట్టి తీసుకున్నా. వదిలేసే ఇప్పుడు తీసుకొచ్చిన. ఇది యూజ్ చేయి. నాకు ఈ ఫోన్ వద్దు, నువ్వే తీసుకో. నాకు వద్దు ఈ ఫోన్. 2 months దాకా యూజ్ చేయ కదా. నాకు వద్దు ఈ ఫోను. 2 months దాకా యూజ్ చేయి. మజాక్ చేయకు. ఉన్నాను ఏం కాదు. నాకు వద్దు బాబా, ఈ ఫోనే వద్దు నాకు. నువ్వు తీసుకో. నీ ఫోన్ నాకు ఇవ్వు, నేను మంచిగా వాడతా నీట్ గా. నా దగ్గర ఉన్న ఫోన్ నువ్వు పలగొట్టేసినావు. డిస్ప్లే అనుకోకుండా అయిపోయింది. అది కావాలని ఎవరు కొట్టారు కదా. అనుకోకుండా ఎట్లయితే నీ ఫోన్ ఎందుకు కావట్లేదు? అట్లా నా ఫోనే కావాలనా? అయిపోయింది కదా. అనుకోకుండా అయిపోయింది కదా. తీసుకో, తర్వాత ఇప్పిస్తాను. తీసుకో. నాకు వద్దు అది. నా దగ్గర ఇప్పుడు పైసలు 1 రూపాయి లేవు. నువ్వు ఎంత కింద మీద పడినా కూడా నాకు అలా పైసలు లేవు. ఉన్నప్పుడు కొనిస్తా. నా ఫోన్ నువ్వు తీసుకో, నీ ఫోన్ నాకు ఇవ్వు. ఆ చిన్న ఫోన్ ఏదో నువ్వే తీసుకో. నీకు కూడా మస్తు కావాలన్నావు కదా. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ తోనే ఇప్పించుకో పెద్ద ఫోన్. ఫ్రెండ్స్ ఎందుకు ఇస్తారు? నాకు ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వు. లేదంటే నాకు వద్దు. ఇచ్చిన ఫోన్ నువ్వే తీసుకో. ఏం చేయాలి ఈ ఫోన్ లో? ఏముంది ఈ ఫోన్ లో? నెంబర్లు తప్ప ఏం లేవు. నాకు వద్దు ఈ ఫోన్. నాకు వద్దంటే వద్దు. ఇప్పుడు యూజ్ చేస్తే ఏమైతుంది అది? నాకు వద్దంటే వద్దు ఆ ఫోన్. సరేనా? నువ్వే తీసుకో కావాలంటే. ఇప్పుడు ఏమైంది? ఫోన్ కావాలి అంతే కదా. నాకు ఫోనే కావాలి. తీసుకో. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఫోనే నీకోసమే తెచ్చిన. నిజం చెప్పు. ఏమన్నావు? నువ్వు బడ్జెట్ లేదన్నావు కదా.
బడ్జెట్ లేదన్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి బయట సెట్టు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూడండి ఫ్రెండ్స్, ఆమె కోసం నేను కష్టపడి అది తీసుకొస్తే, ఐఫోన్ తీసుకొస్తే మళ్ళీ అది కూడా నమ్ముతలేదు. చూడ ఆమె అది కూడా నమ్ముతలేదు. బడ్జెట్ లేదన్నావు కదా, ఫోన్ తెస్తే నేను షాక్ అవ్వడమే కదా. నాకైతే పెద్ద ఫోన్ వచ్చింది, థ్యాంక్ యూ. ఓపెన్ చేయాలి. హ్యాపీనా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అది లాస్ట్ టైం ఉన్న ఫోన్ బాగానే వాళ్ళకిపోయింది అనుకుంటున్నావు కదా? మరి కావాలి. ఎక్స్పెక్ట్ చేసినావా? ఎక్స్పెక్ట్ అయితే చేయలేను. చేయలేదా? అసలు నాకు ఫోన్ ఇప్పియవా అనుకున్నా, కానీ ఇప్పించినావు. ఈ ఐఫోన్ ఇప్పిస్తా నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఐఫోన్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, వివో ఫోన్ అట్లా మామూలుగా ఇప్పిస్తాయేమో అనుకున్నా, కానీ సర్ప్రైజ్. సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్. థ్యాంక్ యూ. ఆ ఆనందంతో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు, మాటలు సరిగా రావట్లేదు. హ్యాపీ కదా ఇప్పుడైతే? ఫుల్ హ్యాపీ. నాకైతే ఫోన్ వచ్చింది, ఐఫోన్. అన్బాక్స్ చేస్తావా? చేస్తా. రైట్. చేస్తున్నా ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నా. ఫోన్ బయటది, ఫోన్ బయటది. తీస్తున్నా. ఓపెన్. వావ్, నాకు ఐఫోన్ వచ్చేసింది. నాకు ఐఫోన్ ఆన్ చేయి. ఫోన్ ఎట్లా? ఐఫోన్. వావ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మా భార్యకి ఫోన్ అయితే ఇప్పించేసిన. సో చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బావా, నాకు ఐఫోన్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.